హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ రాంబాబే శాస్త్రి కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను వచ్చి గోరుచిక్కుడుకాయలతో ఆవకాయ పెడదాం అనుకుంటున్నాను అండి. దీనికోసం ముందుగా గోరుచిక్కుడుకాయలు అన్నింటినీ కూడా శుభ్రంగా కడిగేసుకోండి. ఈ కడిగిన వాటన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కత్తిపీట, లేదనుకుంటే ఇలాంటి వెజిటబుల్ కట్టర్ని తీసుకొని వీటన్నింటినీ కూడా పక్కన ఈనులు ఉంటాయి కదా, అవి తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని కూడా ఒకసారి శుభ్రంగా క్లాత్తోని తుడిచేసుకోండి. ఇలా 1 కప్పు మెజర్మెంట్ తీసుకొని మీకు కావాల్సిన అన్ని కూరగాయలని కట్ చేసి పెట్టండి. వీటన్నింటినీ కూడా ఆవకాయ ప్రిపేర్ చేసుకుంది ఒక 1 వీక్ వరకే బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి. సెపరేట్గా మళ్ళీ ఆయిల్ని యాడ్ చేస్తాము, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఈ ఆయిల్ యాడ్ చేసినాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ప్యాన్లో వేసేయండి. ఈ కూరగాయలన్నీ కూడా పచ్చివాసన ఉంటాయి కాబట్టి ఇవి కాస్త పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో కాస్త ఫ్రై చేస్తూ ఉండండి. ఈ గోరుచిక్కుడులన్నీ కూడా దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం అవి ఈ విధంగా తయారవుతాయి. ఇలా లైట్గా ఫ్రై అయినంత వరకు కూడా ఒకసారి లైట్గా ఫ్రై చేయండి. ఇలా చేసిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ప్యాన్లో అలా వదిలేయండి. అవి చల్లారినాక దానికి ఆవకాయ ప్రిపరేషన్ కోసం ఈ చిక్కుడుకాయ ముక్కల్లోకి కాస్త పసుపు, అలాగే మీ రుచికి సరిపడినంత ఈ ఆవకాయకి అంచనాగా ఉప్పు, కాస్త రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఆవపొడిని కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకుందైనా పర్వాలేదు, లేదా ఇన్స్టంట్ ఆవపొడినైనా సరే దీంట్లో యాడ్ చేయండి. వీటన్నింటినీ కూడా ఒక గాజు కంటైనర్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన దాంట్లోకి కాచి చల్లార్చిన నూనెనైనా లేదా పచ్చి నూనెనైనా సరే ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె కూడా బాగా యాడ్ చేయండి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసి ఒక గాజు కంటైనర్లోకి పైన లిడ్ని క్లోజ్ చేసి పెట్టండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నది అంతా కూడా ఒక 5-6 అవర్స్ తర్వాత ఈ ఇవన్నీ కలిసి ఊట కింద ఊరుతాయి. సో చిక్కుడు ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోరుచిక్కుడు ఆవకాయ వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఒక 6 అవర్స్ తర్వాత కానీ మీరు ఇలాగ కంటైనర్ ఓపెన్ చేసి చూసినట్టయితే ఇక చూసారు కదా, అంతా కూడా ఇలా లిక్విడ్ ఫామ్ అయ్యి ఎంత బాగా ప్రిపేర్ అయిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.